కార్యదర్శి సభ్యులు అప్పలరాజు గారు మేమంతా కలిపి ఆ నిర్వాసిత పాలనలో ప్రాంతాలకి ఒక బృందంగా పర్యటన చేయడం జరిగింది. మార్చి 23వ తేదీ చాలా ప్రాముఖ్యత కలిగిన తేదీ. భగత్ సింగ్ గారు చనిపోయి 95 ఏళ్ళు వర్ధంతి దేశవ్యాప్తంగా జరుపుతున్న రోజు. భగత్ సింగ్ గారు ఏం కోరుకున్నారు? ఈ దేశంలో ప్రజలందరికీ న్యాయం జరగాలి, స్వేచ్ఛా వాయువులు కావాలి, ఈ సంపద ఏదైతే ఉందో అందరికీ అందుబాటులో రావాలని. కానీ అదే రోజు ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకి అన్యాయం చేసి ఆర్సెల్మిట్టల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్కి శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. సిపిఎం పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. అభివృద్ధి ప్రజల అభివృద్ధిగా ఉండాలి, ఆ ప్రాంత అభివృద్ధిగా ఉండాలి, ఉపాధి అవకాశాలు పెంచే అభివృద్ధిగా ఉండాలి, ప్రజల యొక్క జీవన విధానంలో మార్పు రావాలని సిపిఎం పార్టీ కూడా కోరుకుంటూ ఉంది. కానీ మేము వెళ్ళిన ఆ ప్రాంతాలు పర్యటన చేస్తే దాదాపు 7 గ్రామాల్లో 745 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాసితులకు సంబంధించి కనీసమైన మౌలిక సదుపాయాలు కూడా కల్పించండి. సెప్టెంబర్లో ప్రజాప్రాయ సేకరణ చేశారు. అన్ని రకాల అనుమతులు 6 నెలలు వచ్చేసాయి. మరి అదే రోజు నిర్వాసితులకు సంబంధించి కాలనీకి ఏదైతే భూములు కేటాయించారో అక్కడ ఎందుకు కాలనీ నిర్మాణం చేసే దగ్గర నిర్లక్ష్య వైఖరి ఈ ప్రభుత్వం చేసింది. అదే కాదు, ఎంత దుర్మార్గం అంటే ఎకరా భూమి జిరాయితీ భూమి 18 లక్షల రూపాయలు రైతుకి ఇచ్చింది. అదే ఆర్సెల్మిట్టల్ దగ్గర 51 లక్షల రూపాయలు తీసుకుంది గవర్నమెంట్. అంటే రైతుల భూములతో వ్యాపారం చేయడం అనేది ఇదేం సంస్కృతి అనేది మేము ఆడదలుచుకున్నాం. అదే కాదు, డీఫారం పట్టాలు భూములు ఉన్నాయి. ఆ డీఫారం పట్టాలకు సంబంధించిన దాంట్లో కూడా 12,50,000 రూపాయలు ఇచ్చారు. అంటే జిరాయితీ భూమికి 18 లక్షలు ఇచ్చారు, డీఫారం పట్టాకు సంబంధించిన దాంట్లో 12,50,000 రూపాయలు ఇచ్చారు. ఇది కూడా వ్యత్యాసమే. సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది, మేకల్ పాండు అనే కేసులో స్పష్టంగా చెప్పిందంటే జిరాయితీతో సమానంగానే ఏవైతే డీఫారం పట్టా భూములు ఉన్నాయో దానికి ఇవ్వమని, దాన్ని కూడా అమలు చేయలేదు. ఇంకోటి ఏమని చెప్తున్నారు కూటమి ప్రభుత్వం? మేము చట్టానికి నిబద్ధతగా ఉంటాం, చట్టాన్ని అమలు చేస్తామని స్పష్టంగానే వాళ్ళు చెప్తా ఉన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా వాళ్ళ యొక్క అభిప్రాయాలతో సంబంధం లేకుండా వాళ్ళు ఒక నెగోషియేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి. ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితే మొట్టమొదటి చేయాల్సిందంటే జిల్లా కలెక్టర్ చైర్మన్గా ఉంటారు, కొంతమంది అధికారుల్ని దానిలో బృందంగా పెడతారు. నెగోషియేషన్ జరగాలి. నెగోషియేషన్ కమిటీలో రైతులు, కూలీలు, గుర్తుదారులు అందరూ పెట్టాలి. అట్లాగే ఆర్సెల్మిట్టల్కి సంబంధించిన దాంట్లో ఏమైనా నెగోషియేషన్ కమిటీ కూర్చొని అగ్రిమెంట్ చేసుకొని ఏ అంశాల పట్ల వాళ్ళు వ్యతిరేకత ఉన్నారో, ఏ అంశాల పట్ల అనుకూలంగా ఉన్నారో ఏమని చెప్పగలుగుతారు ఈ ప్రభుత్వం. దాన్ని నిలదీస్తే ఈఎన్పిడి యాక్ట్ పెట్టారు మా అప్పలరాజు గారి మీద. కొన్ని పీడీ యాక్ట్ పెట్టిన దానిలో ఇప్పుడు చూసాం, దానికి ఏమి ఆధారాలు లేవు. అదే కాదు, ప్రజల కోసం పోరాటం చేశారని న్యాయ నిపుణులే ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తాలూకు ఆలోచన మారాలి కదా. వాళ్ళు చేస్తున్న పద్ధతి, ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో 7 గ్రామాల నిర్వాసితులు అంతకుముందు మంచినీళ్ళు ఉండేవి, మీటర్లు పెట్టారు. వాళ్ళు స్మార్ట్ మీటర్లు కంటే ఆధార్ మీటర్లు కాకుండా ఈక్విడిషియల్ మీటర్లు పెట్టారు. మేము పాత మీటర్లో పెట్టుకుంటామంటే కుదరదు, ఈ మీటర్లో పెట్టాలన్న దగ్గర వాళ్ళు చేశారు. చివరికి వాళ్ళందరూ ఖాళీ చేసిన తర్వాత ఎక్కడ ఇల్లు లేకపోతే గుడారాలు వేసుకొని అక్కడ ఉంటా ఉన్నారు. ఇదే భూములు ఇచ్చిన రైతులు, మత్స్యకారులు, వృత్తిదారులకి న్యాయం అంటే? వాళ్ళు కాలనీ కట్టి అన్ని రకాలైన సదుపాయాలు కల్పించి అప్పుడు వాళ్ళకి గృహప్రవేశాలు చేస్తే బాగుండేది. 5 సెంట్లు భూమి ఇచ్చారు. వాళ్ళు చెప్పింది ఏంటి? ఆర్డీఓ మిగతా వాళ్ళు మీకు గ్రావెల్ ఉచితంగా ఇస్తాం, సిమెంటు ఐరన్ సబ్సిడీలో ఇస్తాం, ఆ నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో స్పష్టంగా మేము ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు వచ్చేసరికి 8,93,000 రూపాయలు ఇచ్చారు. ఆ లెక్కలు తీస్తే ఒక్క బోరు తవ్వటానికే దాదాపు 1,00,000 రూపాయలు అవుతా ఉంది. అంటే ఒక ఇల్లు నిర్మాణం చేయాలంటే
25 లక్షల నుండి 30 లక్షలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాదు ఈ భూములన్నీ కోల్పోయిన వాళ్ళకి ఎవరికైనా ఆర్ కార్డు ఇచ్చారా? ఈయన నిర్వాసితుడు, భవిష్యత్తులో ఈయనకి ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ఆర్సన్ మెటల్ కానీ ఏమైనా ఎవరికైనా ఆర్ కార్డులు ఇచ్చారా? అది ఎంత పని? ఒక చిన్న కాగితం ముక్క రాసి కార్డులు ఇస్తే ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదే కాదు, ఈరోజు నిర్వాసితుల లెక్కలకు సంబంధించిన దాంట్లో కూడా రోజుకొక లెక్క, రోజుకొక మార్పు చేస్తూ ఉన్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక రకమైన లెక్క ఇచ్చారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకో రకమైన లెక్క ఇస్తూ ఉన్నారు. ఎప్పుడైనా 2013 భూసేకరణ చట్టం ప్రకారంగా ఏ గ్రామంలో అయితే నిర్వాసితులు ఉన్నారో ఆ నిర్వాసితుల పేర్లన్నీ రాయాలి. మేజర్ డాటర్స్ అండ్ మేజర్ సన్స్ యొక్క పేర్లు రాయాలి. గుర్తుదారులు ఎవరైతే ఉన్నారో, కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా రాయాలి. అట్లాంటి పేర్లన్నీ తారుమారు చేసి ఎవరైతే నిజమైన లబ్ధిదారులు ఉన్నారో ఆ నిజమైన లబ్ధిదారులు కాకుండా కృత్రిమంగా సృష్టించే వాళ్ళకి ఈరోజు ప్యాకేజీలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఆ రోజు ఏంటి, ఎవరైతే 18 ఏళ్ళు నిండారో వాళ్ళందరికీ లిస్టులు ఉన్నాయి. లిస్టులో ఉండే మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయని ప్యాకేజీలు ఇవ్వట్లేదు. పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఓటు హక్కు ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత అన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయి. కానీ పెళ్ళయింది ఈ గ్రామం నుండి ఆ గ్రామానికి వెళ్ళారు కాబట్టి ప్యాకేజ్ ఇవ్వమంటే అది దుర్మార్గమైంది. ఎందుకంటే 2013 భూసేకరణ చట్టం స్పష్టంగా చెప్పింది అంటే ఎవరైతే 18 ఏళ్ళు నిండి ఉంటుందో వాళ్ళందరికీ ప్యాకేజ్ ఇవ్వాల్సిందే అని చెప్పారు. అట్లాంటిది కూడా తారుమారు చేసే పద్ధతి. అదే కాకుండా ఈరోజు మొత్తంగా చూసినప్పుడు ఎన్నికల వాగ్దానం ఏదైతే ఇచ్చారో ఆ ఎన్నికల వాగ్దానం భిన్నంగా హోమ్ మినిస్టర్ గారు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల వాగ్దానం సందర్భంగా ఏమని చెప్పారు? 23వ తేదీన జరగబోతున్నటువంటి ఆర్సెలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంటు భూమి పూజ కార్యక్రమానికి స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు హాజరవుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము వాళ్ళ దృష్టికి ప్రభుత్వం అధికారులు గతంలో ఇచ్చినటువంటి హామీల్ని ఏ మేరకు నెరవేర్చారు, ఇప్పుడు నిర్వాసుల యొక్క పరిస్థితి ఏంటి అనేది మా దృష్టికి తీసుకెళ్ళదలుసు. నిన్ననే మా పార్టీ కేంద్ర కమిటీ నాయకులు లోకనాథన్ గారు, జిల్లా కార్యదర్శి కోటేశ్వర గారు మేమంతా ఈ R&R కాలనీ సందర్శించాము. ఆ కాలనీలో ప్రస్తుతం ఇల్లు నిర్మించుకుంటున్నటువంటి ప్రతి నిర్వాసితులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే నిర్వాసితులకి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగం నెరవేర్చినటువంటి పరిస్థితి కనబడలేదు. దీని కారణంగా వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా కోరేది ఏంటంటే, స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి భూమి పూజ చేయడం ఎంత ముఖ్యమో, స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకి భూములు, ఇల్లులు తమ సర్వస్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను ఆదుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్సెలర్ మెటల్కి ఆగమేఘాల మీద భూములు అప్పగించడంలో ఉన్నటువంటి శ్రద్ధ, ఆ భూములు, ఇల్లులు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఆదుకోవడంలో ఏమాత్రం శ్రద్ధ చూపించడం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్సెలర్ మెటల్కి కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఇక్కడ సుమారు 5 రెవెన్యూ గ్రామాల్లో, 7 శివారి గ్రామాల్లో 740 కుటుంబాలు నిర్వాసితులు అవుతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి 18 సంవత్సరాలు నిండిన వారికి కేవలం 8,98,000 రూపాయలు ప్యాకేజీ ఇచ్చారు. ఈ ప్యాకేజీ ఏమాత్రం సరిపోదు, దాన్ని 25 లక్షల రూపాయలు పెంచాలని చెప్పి గతంలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి నాయకులు పోరాటంలో కలిసి వచ్చారు. గతంలో మరి అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా పోరాటంలో కలిసి వచ్చారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 25 లక్షల ప్యాకేజీ విషయాన్ని పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని నిర్వాసితులు ఏమాత్రం సంప్రదించకుండా కేవలం 8,98,000 రూపాయలు మాత్రమే ప్యాకేజీ ఇచ్చారు. ఇవాళ పెరిగినటువంటి ఇంటి సామగ్రి ధరలకు అనుగుణంగా పరిశీలన చేసి చూస్తే ఈ 8,98,000 ఇల్లు నిర్మించుకోవడానికి ఏమాత్రం కూడా సరిపడదని చెప్పి నిర్వాసితులందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు. వాళ్ళు మాట చెప్తా ఉన్నారు, మేము సొంత గ్రామంలో ఇల్లు కోల్పోయాం, ఇవాళ ఇక్కడ ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళు ఇచ్చినటువంటి ప్యాకేజీ ఏ మనకు సరిపడట్లేదు, కాబట్టి మాకు ప్యాకేజీ పెంచాలి అని చెప్పి వాళ్ళు ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. ఇది న్యాయమైంది, సమంజసమైంది. ప్రభుత్వం వెంటనే పరిగణలో తీసుకొని ప్యాకేజీ పెంచాలని చెప్పేసి ఇవాళ కోరుతూ ఉన్నారు. ఇవాళ ఆర్సెలర్ మెటల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కంపెనీకి, ఒక కార్పొరేట్ కంపెనీకి కోట్లాది రూపాయలు రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం
నిర్వాసితులకి ఎందుకు ఆగిపోవడానికి ముందుకు రాదని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం 2020 ఎకరాలు ఆర్సిలర్ మిట్టల్ లింపర్ స్టీల్ ప్లాంట్కి భూములు కేటాయింపు చేశారు. 2025 సెప్టెంబర్ 27వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ భూములకు సంబంధించి 3 కేటగిరీలు: జిరాయితీ, డీఫార్ము, సాగులోకి పట్టాలైనటువంటి భూములు. ఈ 3 కేటగిరీల భూములకు కూడా ప్రభుత్వం మిట్టలకి 51,39,689 రూపాయలకి ఒక్కొక్క ఎకరం భూమి కట్టబెట్టడం జరిగింది. అంటే సుమారుగా 200 కోట్ల రూపాయలకు సంబంధించి 2020 ఎకరాల భూమి కారు చౌకగా ఇచ్చారు. ఇవాళ ఎకరమే ₹1,00,00,000 చేస్తున్నటువంటి ఈ సందర్భంలో మిట్టలకి కేవలం 51,39,689 రూపాయలు ఎకరం భూమి ఇవ్వడం అంటే ఎంత అన్యాయం ఒకసారి మనం పరిశీలన చేయొచ్చు. అదేవిధంగా ఈ 745 ప్యాకేజీ 8,98,000 చూస్తే కేవలం 66 కోట్ల రూపాయలు మాత్రమే అవుతుంది. మేము కోరినట్టు, నిర్వాసులు కోరినట్టు 25 లక్షల రూపాయల ప్యాకేజీ చెల్లిస్తే కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. ఇవాళ మిట్టలకి సంబంధించి స్టాంప్ డ్యూటీలో మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు ఇస్తూ ఉన్నారు. అలాగే మిట్టలు పెడుతున్నటువంటి పెట్టుబడుల్లో 50% రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు ఇస్తూ ఉంది. అలాగే 15 సంవత్సరాల పాటు విద్యుత్ సొంత మినహాయింపు ఇస్తూ ఉన్నారు. జిఎస్టీ 15 సంవత్సరాల పాటు మినహాయింపు ఇస్తూ ఉన్నారు. అలాగే 10 సంవత్సరాల పాటు 1 కిలో లీటరు వాటరు కేవలం 50 పైసలకు మాత్రమే మిట్టలకి నీరు అందిస్తూ ఉన్నారు. ఈ నీరు కూడా ఏలేరు కాలువ నుంచి, నాతవరం మండలం ఎంబీపట్నం నుంచి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వేసి ఈ మిట్టలకి రాయితీలు ఇస్తూ ఉన్నారు. అలాగే 1 యూనిట్ విద్యుత్ కేవలం ₹1 మాత్రమే ఇవాళ రాయితీలు ఇస్తూ ఉన్నారు. అంటే లక్షల కోట్ల రూపాయలు మిట్టల కంపెనీకి రాయితీలు ఇస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమ పెట్టడానికి భూములు, ఇల్లులు సర్వస్వం త్యాగం చేసినటువంటి నిర్వాసితులను ఆదుకోవడంలో ఎందుకు ఇంత తీవ్రమైన నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు? అంటే ఇక్కడ మీరు చెబుతున్నటువంటి అభివృద్ధిలో భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లులు కోల్పోయిన వాళ్ళకి ప్రాధాన్యత ఉండదా? మీరు ఓన్లీ కేవలం మిట్టల యొక్క అభివృద్ధిగా ప్రచారం చేస్తూ ఇవాళ కూటమి నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. పైకిరేపల్లి నియోజకవర్గం, నక్కపల్లి ప్రాంతం మరొక గాజువాకగా మారబోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలోనే ఒక పారిశ్రామిక అభివృద్ధి జరగబోతూ ఉంది. ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. స్టీల్ ప్లాంట్తో పాటుగా ఉప పరిశ్రమలు అన్నీ వచ్చి ప్రాంతం అంతా అభివృద్ధి అవుద్ది. మొదటి విడతలో సుమారుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. రెండో విడత మొత్తం కలిపి 1,35,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు. 60 నుంచి 70,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కలుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రసారం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. మేము అడగడమే కాదు, 2025 సెప్టెంబర్ 27వ తేదీన జరిగినటువంటి ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్నటువంటి కూటమి నాయకులు సైతం అడిగారు. భూములు ఇచ్చినటువంటి వాళ్ళకి, ఇల్లు కోల్పోయినటువంటి వారికి 6 కార్డులు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి గత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల సాక్షిగా ఒక చట్టం చేశారు. ఎక్కడైనా పరిశ్రమ నెలకొల్పితే ఆ పరిశ్రమలో స్థానికులకి 75% ఉద్యోగాలు ఇవ్వాలని. వైఎస్ఆర్సీపీ తీసుకొచ్చినటువంటి చట్టాన్ని అమలు చేసే మీకు చిత్తశుద్ధి లేకపోతే మీరైనా ఒక ప్రకటన చేయాలి కదా. మిట్టలతో ప్రభుత్వం ఒప్పందం చేయాలి. ఎంతమందికి స్థానికులకి ఉద్యోగాలు ఇస్తారు, ఎంతమంది నిర్వాసితులకి ఉద్యోగాలు ఇస్తారు, దీని మీద ఒక రాతపూర్వకమైనటువంటి అగ్రిమెంట్ చేయాలని చెప్పి పోరాడుతున్నా, అనేక వినతి పత్రాలు ఇచ్చినా కంపెనీ యాజమాన్యం పట్టించుకోరు, హోంమంత్రి పట్టించుకోరు, జిల్లా కలెక్టర్ పట్టించుకోరు. జిల్లా కలెక్టర్ ఇవాళ రేపు మారిపోతారు. రాబోయే 3 సంవత్సరాల కాలంలో హోంమంత్రి గారు ఉండరు. ఆనాడు కంపెనీ నిర్మాణం వాళ్ళు చెప్పినటువంటి లెక్క ప్రకారం 2029 నాటికే తొలిదశ పూర్తవుతుందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి 2029 నాటికి కంపెనీ నిర్మాణం పూర్తయిన తర్వాత ఉద్యోగాలు కావాలని చెప్పి నిర్వాసితులు కానీ స్థానికులు కానీ కలిసి వెళ్ళి కంపెనీ యాజమాన్యాన్ని అడిగితే మాకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం చెప్పలేదని చెప్పేసి ఆనాడు చెప్తే ఎవరిని అడగాలి? కాబట్టి ఈ సందర్భంగా మేము కోరేది ఏంటంటే, ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో పరిశ్రమల పేరు చెప్పి భూములు తీసుకుని స్థానికులకు ఉద్యోగాలు లేకుండా చేసి స్థానికంగా ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా దోచుకుంటున్నటువంటి కంపెనీ యాజమాన్యాలు స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు.